ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల్ని ఎంత అసహ్యంగా ట్రీట్ చేస్తుందంటే, దళితుల్ని ఎంత అసహ్యంగా ట్రీట్ చేస్తున్నారు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో కులం, మతం చూడకుండా, ప్రాంతం, పార్టీ చూడకుండా ఆయన పరిపాలించారు. ఆయన పరిపాలన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన కులం చూడకుండా సుపరిపాలన అందించాడా? కోవిడ్ టైంలో మాస్క్ అడుగుతాడనే కదా డాక్టర్ సుధాకర్ రోడ్డు మీద లాగి పిచ్చం చేసి చంపేసింది మీ ప్రభుత్వంలోనే కదా. ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త మరి నన్ను చంపేస్తాడేమో. అనంతబాబు దళిత డ్రైవర్ని చంపి కారు డిక్కీలో వేసుకొని డోర్ డెలివరీ చేసింది మీ ప్రభుత్వంలోనే కదా. పోలీసుల విచారణలో ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలుస్తోంది. అక్కని ఏడిపిస్తున్నారని అడిగినందుకే కదా అమర్నాథ్ గౌడ్ ను పెట్రోల్ పోసి తగలబెట్టి చెప్పింది మీ ప్రభుత్వం కాదా? ఏడిపిస్తున్నారని చెప్పి నా తమ్ముడు వెళ్ళి ప్రశ్నించినందుకు వాణ్ణి పెట్రోల్ పోసి తగలేసుకోవడం, మళ్ళీ చేతులు కాళ్ళు కట్టేసి మీ కుల రాజకీయాల కోసం, మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాల కోసం మా దళితుల్ని కించపరిచి మాట్లాడితే